నమస్తే అందరికి. ఈ రోజు మనం డాక్టర్ విక్రమ్ సింగ్ గారి దగ్గర ఉన్నాము. ప్రముఖ వైద్య నిపుణుడు, కరీంనగర్ లో న్యూరో ఫిజిషియన్, ది టాప్ మోస్ట్ పాపులర్ అయినటువంటి వైద్యుల దగ్గర ఉన్నాము. చాలా మందికి సమస్యలు అనేటివి బాడీలో అనేక రకాలుగా, కీళ్ళ నొప్పులు కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇలాంటి అనేక రకాల సమస్యలు తరచూ చూస్తుంటాం కదా. ఆ సమస్యలపై డాక్టర్ గారిని అడిగి చాలా సూచనలు, సలహాలు వారి నుంచి తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, తలనొప్పితో చాలా మంది ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కూడా అనేక రకాలుగా తలనొప్పిలో రకాలు ఏంటి అనేది కూడా తెలియకుండా బాధపడుతుంటారు కదా. సో ఆ క్రమంలో అసలు తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక్కసారి? ఓకే అమ్మా, అయితే తలనొప్పి అనేది వెరీ కామన్, ఫ్రీక్వెంట్ గా మనకు కనిపించే కంప్లైంట్ పేషెంట్స్ దగ్గర. నా దగ్గర వచ్చే పేషెంట్స్ లలో 80-90% పేషెంట్స్ తలనొప్పితోనే వస్తారు. ఓకే. అయితే తలనొప్పి రకరకాలు, కానీ దాన్ని మెడికల్ గా చాలా రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. నాకు సులువుగా, అంటే పేషెంట్స్ కి అందరికి ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టుగా నేను ఈజీగా ఒక క్లాసిఫికేషన్ చేసుకున్నాను. ఒకటి స్ట్రక్చరల్, ఇంకోటి ఫంక్షనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫోన్ ఉంది, ఫోన్ కింద పడింది, పలిగిపోయింది, పని చేయదు, లోపల స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది కాబట్టి పని చేయదు. అలాగా తలనొప్పిలో కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వల్ల తలనొప్పి రావచ్చు. ఐ కాల్ దెమ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. సపోజ్ ఇదే ఫోన్ ని, మంచి ఫోన్ ని బాగా ఫోన్ వాడడం, దాన్ని బాగా వీడియోస్ చూడడం, ఫోన్లో ఎక్కువ మాట్లాడడం వల్ల ఛార్జింగ్ అయిపోతుంది. అంటే స్ట్రక్చర్ బాగున్నప్పటికీ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఫోన్ పనిచేయట్లేదు. సో దట్ ఈస్ ఫంక్షనల్. సో ఫంక్షనల్ నొప్పులు చాలా రకాలు ఉంటాయి. అందులో చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూసేది మైగ్రేన్. తలనొప్పితో వామిటింగ్ సెన్సేషన్ రావడం, తింపడం, గుండె దడ రావడం, నిద్ర పట్టకపోవడం, ఎండలో వెళ్తే నొప్పి ఎక్కువ అవడం, గట్టిగా సప్పులు విన్నా అవ్వడం. సో ఇలాంటివి కొన్ని పర్టికులర్ స్మెల్స్ ఉంటాయి. సో నేను ఒక లాస్ట్ ఒక 15-20 years ఒక 50,000-60,000 పేషెంట్స్ ని చూసాను. దాంట్లో నేను తలనొప్పికి సంబంధించి తెలుసుకుంది ఏంటంటే పర్టికులర్ సోప్స్ ఉన్నాయి, కానీ ఆ సోప్ల పేర్లు ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పలేను. దట్ విల్ అగైన్ బి ఏ కాంట్రవర్సీ కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ద సోప్ నేమ్స్, బట్ ఫ్యూ సోప్స్, పర్టికులర్ సబ్బుల వల్ల తలనొప్పి విపరీతంగా వస్తుంది, ఒక 2-3 సోప్స్ వల్ల. సో ఇలా స్మెల్ వల్ల, తినే ఆహారం వల్ల, పర్టికులర్ చీజ్, చాక్లెట్స్ వల్ల మైగ్రేన్ లో నొప్పి ఎక్కువ అయిపోతుంది. సో నొప్పి వచ్చింది కదా అని ప్రతిసారి నొప్పి గోళీ వాడడం కంటే, పర్టికులర్ మైగ్రేన్ లో దేని వల్ల ఏదైతే మనకు ఏ ఇన్సల్ట్, అంటే దేని వల్ల తలనొప్పి వస్తుందో దాన్ని మనం దూరం పెట్టాలా. సపోజ్ చాక్లెట్ వల్ల వస్తే చాక్లెట్ దూరం పెట్టాలా, స్మెల్ దూరం చేయాలా, సౌండ్స్ ఎక్కువ వినద్దు, ఎండలు వెళ్ళినప్పుడు నల్లటి కళ్ళద్దాలు పెట్టుకోవాలా. సో ఇలాంటి మైగ్రేన్ లో మనం చేసే సరిపోదు. మైగ్రేన్ కాకుండా రకరకాల పెయిన్స్, నొప్పులు ఉంటాయి, తలనొప్పులు, టెన్షన్ టైప్ హెడేక్ అని, సో ట్రైజనల్ న్యూరాలజియాస్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఈ నొప్పుల వల్ల ప్రాణం ఏం పోదు, కంప్లైంట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ లైఫ్ థ్రెటనింగ్ కాదు. బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఎలాగైతే మైగ్రేన్ ప్రెజెంట్ చేస్తుందో, సపోజ్ తలనొప్పితో వామిటింగ్ సెన్సేషన్ రావడం, తలనొప్పితో తిప్పడం, ఇలాంటివి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. అంటే మెదడు లోపల రక్తం గడ్డగట్టినప్పుడు, పర్టికులర్లీ ఆక్సిపిటల్ వెనక ఏరియాలో తలలో రక్తం గడ్డగట్టినప్పుడు తలనొప్పితో పాటు తింపుతుంది. కొందరికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కొందరికి నిద్ర పట్టదు. సో దాన్ని కూడా చాలా మంది డాక్టర్స్ మైగ్రేన్ అని కన్సిడర్ చేస్తారు. సో వాట్ ఐ ఫీల్ ఇస్, అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ షూర్, కన్ఫర్మ్ గా తెలియంది మనం దాన్ని మైగ్రేన్ అని కొట్టడానికి లేదు. సపోజ్ CSVT అని ఇంకోటి ఉంటుంది వ్యాధి, సెరిబ్రో సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అని. దాంట్లో కూడా తలనొప్పి వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తింపుతుంది. సో నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, యంగ్ పేషెంట్స్ యాక్చువల్లీ. వాళ్ళు ఒక 4-5 డాక్టర్స్ దగ్గర వెళ్ళి వస్తారు, తలనొప్పి వస్తుంది సార్, నొప్పి గోళీ వాడితేనే అవుతుంది, మళ్ళీ కానీ విపరీతంగా నొప్పి వస్తుంది అంటారు. సో చెక్ చేస్తేనేమో CSVT ఉంటుంది. సో కొన్నిసార్లు CSVT వల్ల కాలు చేతులు పడిపోవచ్చు, ఫిట్స్ కూడా రావచ్చు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, తలనొప్పి అనేది వెరీ కామన్ సిమ్టమ్ అయినప్పటికీ దాన్ని మనం క్యాజువల్ గా తీసుకోవద్దు. పర్టికులర్లీ ఇది మైగ్రేన్ సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో దాన్ని క్యాజువల్ గా అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మైగ్రేన్ కావచ్చు, అది బ్రెయిన్ లో క్లాట్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు. సో ఇలా రకరకాలు ఉంటాయమ్మా. బట్ దెన్ మెయిన్లీ స్ట్రక్చరల్, ఫిజికల్, ఫంక్షనల్. సార్ బ్రెయిన్ లో క్లాట్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి అసలు? మా బ్రెయిన్ లో క్లాట్స్ ఏర్పడడానికి కారణాలు అనేకం. బట్ టు బి వెరీ వెరీ ఫ్రాంక్, ఇవాళ మానవుడు ఎన్ని రోగాల పాలవుతుందో, అది బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవనియండి, బీపీ అవనియండి, షుగర్ అవనియండి, కీళ్ళ నొప్పులు అవనియండి, ఎటువంటి వ్యాధి కారణం కూడా ఒకటి మెయిన్ కారణం ఏంటంటే తినే ఆహారం.
ఓకే. సో ఒక 40-50 years బ్యాక్ ఒక 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 టాపిక్ వచ్చింది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హెల్దీ ఓకే. అని ఒక వచ్చింది, ఒక టాపిక్ వచ్చింది. అప్పటి నుంచి అందరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. అవును, మోస్ట్. ఇప్పుడు మీ ద్వారా నేను అందరు చెప్పేది ఏంటంటే ఎవరెవరైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారో మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళ ఇళ్లలోనే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, ఈవెన్ బీపీ, షుగర్స్ ఎక్కువ ఉంటాయి. My God. అదే కాకుండా కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువ ఉంటాయి. ఐ కెన్ గివ్ ఇట్ యూ ఇన్ రైటింగ్. Yes, sir. బికాస్ సన్ఫ్లవర్ ఆయిల్ యాక్చువల్లీ ఈ సీడ్ ఆయిల్స్ అంటారు వీటిని. సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, పామ్ ఆయిల్ కానివ్వండి, మన నువ్వులు అన్ని సీడ్ ఆయిల్స్ అయితే గ్రౌండ్ నట్ ఆయిల్స్. సో ఈ సీడ్ ఆయిల్స్ కనోలా ఆయిల్ అంటారు. సో ఇవి యాక్చువల్లీ సన్ఫ్లవర్ పర్టికులర్ సన్ఫ్లవర్ అండ్ కనోలా అవి యుఎస్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో అక్కడ అవి ఇండస్ట్రీలో లూబ్రికెంట్స్ లాగా వాడేది. ఓకే. లూబ్రికెంట్స్ లాగా దాన్ని ఒక అమెరికన్ కంపెనీ తీసుకొని దాన్ని ఎడిబుల్ చేసేది, రిఫైన్ చేసి దాన్ని రిఫైన్డ్ ఆయిల్ లాగా బయట పంపించి టేస్ట్ చేయడానికి నార్మల్ ఉంటది కాబట్టి మనకు కూడా నచ్చింది. కానీ ఎప్పటి నుంచే సన్ఫ్లవర్ వాడకం వరల్డ్ ఓవర్ పెరిగిందో, పర్టికులర్ ఇండియాలో పెరిగిందో 1980s 1990s నుంచి, అప్పటి నుంచే ఇండియాలో బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్. మన అమ్మమ్మల్ని మనం అడిగితే ఎవరికి గుండెపోటు, పక్షవాతం అని లేవు. ఇప్పుడు 1980s 90s తర్వాతనే ఆల్ ఓవర్ వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ట్రిపుల్ అయినాయి. ఇండియాలో షుగర్ లేదు ముందు, ఇప్పుడు బీపీ, షుగర్ నలుగురిలో ఒకటికి బీపీ ఉంది ఇండియాలో. అండ్ 25% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ సఫరింగ్ విత్ డయాబెటీస్, షుగర్. అండ్ నలుగురిలో ఒకరికి బీపీ ఉంది. సో హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇస్ వెరీ కామన్. సో దీనికి ముఖ్య కారణం ఆయిల్స్ ఒకటి, దాంతో పాటు మనం తినే ఆహారం. దాన్ని బాగా మనం పెస్టిసైడ్స్ వాడేసి ఇచ్చేసినాము. అండ్ జెనెటికలీ మోడిఫైడ్ వెజిటేబుల్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ముందు ఒకప్పుడు ఓన్లీ ఒక వెజిటేబుల్ పర్ సీజన్ ఉండేది. ఇప్పుడు ఒక సీజన్ లో అన్ని వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి మనకు, బికాస్ దీస్ ఆర్ ఆల్ జెనెటికలీ మోడిఫైడ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ లో కూడా బాగా పెస్టిసైడ్స్ వాడడం జరిగింది. సో ఆ కెమికల్స్ ఎఫెక్ట్ ఉంటుంది దాని మీద. ముందే ఫుడ్ సరిగ్గా లేదు, దాంతో పాటు మన అలవాట్లు. సో మన అలవాట్లు ఏముంది, ఫోన్ యూసేజ్ పెరిగింది, మనకు ఆల్కహాల్ యూసేజ్ పెరిగింది. మన తెలంగాణలో అయితే ఆల్కహాల్ లేనిది ఏ ఫంక్షన్ ఉండదు. సో ఆల్కహాల్ యూసేజ్ పెరిగింది, స్మోకింగ్ అండ్ స్ట్రెస్. సో చాలా మంది ఫ్రీక్వెంట్ గా జెనెటిక్ అంటారు, కానీ మన జీన్స్ అనేవి గత 1,00,000 సంవత్సరాలు పెద్దగా ఏం మారలేదు. జీన్స్ అవే ఉన్నాయి, మనమే మారాం. మనం తినే ఆహారం, మనం తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మన స్లీప్ ప్యాటర్న్, ఎలా పడుకుంటాము, ఎన్ని గంటలు పడుకుంటున్నాము, ఏం తింటున్నాము. అండ్ దేర్ ఇస్ నో వర్కౌట్, నో వన్ ఈస్ ఎక్సర్సైజింగ్. లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ థింగ్. సో బట్ పర్టికులర్లీ ఐ ఫీల్ సగం రోగం పోవాలంటే 90% ఆఫ్ డిసీజెస్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్. సో మనం ఏం తింటున్నాం దాన్ని పర్టికులర్ గా చేంజ్ చేస్తే మన రోగాలని వెళ్తాయి. సో దిస్ ఐ థింక్ ఇస్ ద రీజన్. సార్, అలాగే పక్షవాతంతో కూడా చాలా మంది బాధపడుతుంటారు కదా. సో అసలు పక్షవాతం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? ఓకే మ్యామ్. సో పక్షవాతం అనేది జనరలీ పక్షవాతం గురించి మనం తెలుసుకోవాలంటే మన మెదడు గురించి తెలుసుకోవాలి. మెదడు 2 భాగాలు, ఎడమ, కుడి. సో మెదడు అనేది ఒక స్విచ్ బోర్డ్ లాంటిది. ఎప్పుడు చెప్తుంటాను పేషెంట్స్ కూడా, మెదడు అంటే స్విచ్ బోర్డ్ లాంటిది. కింద స్విచ్ చేస్తే పైన ఫ్యాన్ తిరుగుతుంది, కింద స్విచ్ చేస్తే పైన బల్బ్ వెళ్తుంది. కానీ స్విచ్ బోర్డ్ పైన ఉంది, ఫ్యాన్లు, ట్యూబ్లు కానీ కింద ఉన్నాయి. సో మెదడు 2 భాగాలు, ఎడమ, కుడి. ఎడమ వైపు మెదడు కుడి వైపు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, కుడి వైపు మెదడు ఎడమ వైపు శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎడమ వైపు మెదడు లోపల ఏదైనా ప్రాబ్లం, అబ్నార్మాలిటీ ఉంటే, అంటే రక్తం గడ్డగట్టడం అట్లాంటి జరిగితే రైట్ సైడ్ పనిచేయదు, రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ పనిచేయదు. సో ఇలా రివర్స్. సో పక్షవాతాలు పర్టికులర్లీ 2 types. ఒకటి ఇస్కెమిక్, ఇంకోటి హెమరేజిక్. మెయిన్లీ మనం చూసేది ఇస్కెమిక్, హెమరేజిక్. ఇస్కెమిక్ అంటే ఒక రక్త నరం లోపల రక్తం గడ్డ కట్టడం. సో సపోజ్ ఒక పైప్ లైన్ మీరు తీసుకొని పైప్ లో చెత్త కూరుకుపోతే ఇక్కడ బ్లడ్ వాటర్ సప్లై ఉండదు, అది ఇస్కెమిక్. సో రక్త నరం లోపల రక్తం గడ్డ కట్టడం వల్ల ఈ భాగానికి రక్తం అందదు, అప్పుడు ఈ భాగం చచ్చుబడిపోతుంది, అది ఇస్కెమిక్ స్ట్రోక్. ఇంకోటి హెమరేజిక్, విచ్ ఇస్ మోర్ డేంజరస్. హెమరేజిక్ అంటే ఈ నరం పగిలి రక్తం బయటికి రావడం, అప్పుడు కూడా ఈ భాగానికి రక్తం అందదు, అది హెమరేజిక్. అయితే ఇప్పుడు ఇస్కెమిక్ స్ట్రోక్ లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మేము ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టైమ్ న్యూరోకేర్లో నేను ఇంజెక్షన్ ఇస్తాను, థ్రాంబలైజ్ చేస్తాను. సపోజ్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్
అతి త్వరగా మన దగ్గరకు వస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఇంజెక్షన్ ద్వారా ఈ క్లాట్ అనేది కరిగిపోతుంది. ఓకే సో దాని వల్ల పేషెంట్ పర్మనెంట్ గా డిసేబిలిటీ అనేది ఉండదు. ఓకే సో దిస్ ఇస్ న్యూ అడ్వాన్స్మెంట్. ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే, హెమరేజిక్ స్ట్రోక్స్ అయితే మనం అడ్మిట్ చేస్తాము. అడ్మిట్ చేసి ఆ వాపు తగ్గడానికి కొన్నిసార్లు సర్జరీస్ కూడా అవసరం పడవచ్చు. సో వాపు తగ్గడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఫిట్స్ మెడిసిన్ ఇవ్వాలా. సో ఓవరాల్ గా హెమరేజిక్ స్ట్రోక్ అయితే రక్తనాళం పలుకుతుందో అది కొంచెం రిస్కీ ఉంటది. బట్ దెన్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఇస్ గుడ్. అంటే ఓవరాల్ గా దాని అవుట్కమ్ బెటర్ ఉంటుంది. ఓకే సో దానిలో కూడా మనం ఏజ్ ఒకటి, ఓకే ఎల్డర్లీ ఏజ్ కొంచెం హై రిస్క్ ఉంటుంది. యంగ్ ఏజ్ పేషెంట్స్ కొంచెం బెటర్ ఉంటారు. ఓకే అండ్ పర్టికులర్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలా, వెరీ యంగ్ పేషెంట్స్ లో ఓకే చాలా మంది ఈ మధ్య, అంటే ఇది రెగ్యులర్ చూస్తుంటాను, కానీ యంగ్ పేషెంట్స్ లో కాలు చేయి పడిపోతూ ఉంటది. సో దానికి మనం ఏమనుకుంటామంటే అందరు రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ లాగా ఇస్కిమిక్ స్ట్రోక్ లాగా కాదు ఇది. వీళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి. సపోజ్ హైపర్ హోమోసిస్టినిమియా, హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం, అంటే ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీస్ ఓకే అలా. సో అండ్ సో ఇవి మనం కొంచెం చెక్ చేసుకునేది ఉంటుంది. సార్ చాలా మంది మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు అనే బాధతో ఉంటుంటారు కదా, అది ఎందుకు సార్, ఎందుకు అట్లా వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ఓకే, అయితే మెదడు నుంచి వెన్నుపూస నరం, స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో స్పైనల్ కార్డ్ అనేది మెడ నుంచి నడుము వరకు వెళ్తుంది. మెడ నుంచి నరాలు చేతులకు వెళ్తాయి, నడుము నుంచి నరాలు కాళ్ళకి వెళ్తాయి. ఓకే ఎప్పుడైతే మెడ దగ్గర నరం మీద ఒత్తిడి ఉంటుందో మెడ నొప్పి, చేతులు గుంజడం, చేతులు నొప్పులు, చేతులు తిమ్మిర్లు, చేతులు మంటలు, తల తిప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నడుము దగ్గర నరం ఒత్తిడి ఉన్నప్పుడు నడు నొప్పి, కాలు నొప్పి రావడం, కాలు గుంజడం, కాలు తిమ్మిర్లు, కాలు మొద్దుబారడం. అయితే ఈ ఒత్తిడి మెయిన్లీ 3 రకాలుగా ఉండొచ్చు సివియారిటీలో: మైల్డ్, మోడరేట్, సివియర్. సో మైల్డ్ అంటే స్టార్టింగ్, మోడరేట్ అంటే మధ్యమ, సివియర్ అంటే లేట్ స్టేజెస్. లేట్ స్టేజెస్ లో కొన్నిసార్లు అది సర్జరీ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మనం దీన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో చాలా పేషెంట్స్ కూడా మెడ నొప్పి, నడుము నొప్పితో నా దగ్గరకు వస్తారు. సో ఫ్రీక్వెంట్లీ వాళ్ళు బయట చూసి డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయ్యి వస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడడం, ప్రెగాబాలిన్, గాబాపెంటిన్ ఇట్లా మెడిసిన్స్ వాడి 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 ఆఖరికి నా దగ్గరకు వస్తారు. నేను స్కాన్ చేస్తే సివియర్ అయిపోయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ పేషెంట్ నా దగ్గర ముందే వచ్చి ఉంటే సివియారిటీ పెరగకుండా ట్రీట్మెంట్ జరిగేది. అదే కాకుండా చాలా మంది పేషెంట్స్ సర్జరీ చేసుకొని వస్తారు, నడుముకి సర్జరీ చేసుకుని ఆధారకు వస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి సర్జరీ అవసరం లేకుండా కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ న్యూరో కేర్ లో డాక్టర్ పావని గారు ఉన్నారు, మా వైఫ్, మా మేడం గారు. వారు కార్డియల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇస్తారు, ట్రాన్స్ఫరామినల్ ఇస్తారు. దాంతో సర్జరీ అవసరం లేకుండా నొప్పి మాయమైపోతుంది ఇమీడియట్లీ. సో దానికి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అన్నెసెసరీ సర్జికల్ కాస్ట్ ఒకటి అండ్ రిస్క్ కూడా. బికాస్ చాలా మంది ఎప్పుడైతే సర్జరీ అవుతుందో అది నార్మల్ బ్యాలెన్స్ అనేది వెళ్ళిపోతుంది స్పైన్ ది. సో దాని వల్ల పేషెంట్ మళ్ళీ నార్మల్ అవ్వడు. సో సర్జరీ కాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ టైమ్ న్యూరో కేర్ లో ఆపరేషన్ లేకుండా నడుము నొప్పికి, మెడ నొప్పికి ట్రీట్మెంట్ ఉంది. అవి ఈవెన్ హెడేక్ కూడా ఉంది. సో మనం గోళీలు వాడకుండా కూడా కొన్ని ఇంజెక్షన్స్, ఇన్ఫాక్ట్ 1 పెయిన్ కిల్లర్ కూడా ఇయ్యను నేను. ఐ డోంట్ ప్రిస్క్రైబ్ ఈవెన్ సింగిల్ పెయిన్ కిల్లర్ టు మై పేషెంట్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ నెసెసరీ. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అనేవి పాయిజన్స్, స్లో పాయిజన్స్. అవి మన బాడీలో ప్రతి ఒక్క భాగాన్ని పాడు చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ పాడైతాయి, లివర్ పాడైతుంది. అదే కాదు, బ్లడ్ గడ్డగట్టే ప్రవృత్తి కూడా ఎక్కువ అవుతుంది. సో క్లాట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చిన వాళ్ళు. సో దాట్స్ వై పేషెంట్స్ ఎవరైతే నా దగ్గరకు వస్తారో, చాలా మంది వస్తారు మేము బాగా పూర్ ఉన్నాం అని. ఇఫ్ దే ఆర్ పూర్ ఐ గివ్ దెమ్ డిస్కౌంట్స్. కానీ నాకు టెస్ట్ కానిది నేను ఒక్క నొప్పి గొలుడు రాయను. ఎగ్జాక్ట్లీ సార్, డయాగ్నోస్ అవ్వనిది మనం, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. డబ్బు ఎప్పటికి మనతో ఉండేది కాదు, మనం తీసుకెళ్లేది కాదు. కానీ మనం చేసే పనిని కరెక్ట్ గా చేయాలనేది నా ఉద్దేశం. సో టెస్ట్ లేనిది నేను ఒక్క నొప్పి కూడా రాయను, గోళీ కూడా రాయను. అండ్ మెడ నొప్పి, నడు నొప్పి, తలనొప్పి ఎట్లాంటి వ్యాధులు అంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే, అంటే టైంకి మనం చేయాల్సింది చేస్తే
లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటారు వాళ్ళు, లేదంటే లైఫ్ లాంగ్ పేషెంట్ గా మారిపోతారు. అవును సార్. చాలా మంది తలనొప్పితో బాధపడేటోళ్ళు లేటర్ ఆన్ టెస్ట్ చేయకుండా వెళ్ళిన వాళ్ళ తర్వాత పక్షవాతం తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ చూస్తుంటాం కదా డే టు డే బేసిస్ లో. కాబట్టి ఐ ఆల్వేస్ మేక్ షూర్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసి అప్పుడే ట్రీట్మెంట్ ఇస్తాను. ఇంకోటి, నడుము నొప్పికి మెడ నొప్పికి ఎవరైతే మెడిసిన్స్ వాడతారో వాళ్ళు వాళ్ళ డైట్ లో కొంచెం మార్పు తెచ్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పాను సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ ఆల్ సీడ్ ఆయిల్స్ బంద్ పెట్టి మనం నాన్ ఇన్ఫ్లమేటరీ ఆయిల్స్ వాడితే మనకు నొప్పులు సగం పోతాయి, ఈవెన్ కీళ్ళ నొప్పులు కూడా పోతాయి. సో విన్నారు కదా, చాలా రకాలుగా పెయిన్స్ ఉన్నాయని చెప్పి ఎన్నో టాబ్లెట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని తర్వాత బాధపడి సివియారిటీ మీదకి వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్తున్నారు. సో ముందుగానే బేసిక్స్ లోనే ఏదైతే సమస్య ఉంది అంటే తప్పకుండా ఇక్కడ వచ్చి టైమ్ న్యూరోకేర్ లో డాక్టర్ గారిని సంప్రదించండి, ఖచ్చితంగా ఉపశమనం అయితే దొరుకుతుంది. సార్ అలాగే కరోనా తర్వాత చాలా మంది అనేక రకాల సమస్యలతో బయటకు వస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా హెడేక్ అని చెప్తున్నారు. హెడేక్ కి వ్యాక్సినేషన్ రీజన్ అని చెప్పి ఒక విధంగా కొంతమంది డాక్టర్స్ సూచనల మేరకు అయితే దీన్ని ఏ విధంగా తీసుకుంటారు సార్? అంటే అయితే డెఫినెట్లీ కరోనా ఒక న్యూ డిసీజ్, న్యూ వైరల్ డిసీజ్. సో అది ముందు లేదు, ఇప్పుడే మనం ఎంటైర్ హ్యూమానిటీ మానవ జాతి మొత్తం ఫస్ట్ టైం ఫేస్ చేసిన పాండమిక్ అది. సో దాని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో దానికి లక్కీలీ మన భారతదేశం వ్యాక్సిన్ ఫస్ట్ తయారు చేసి 140-150 దేశాలకి ఫ్రీగా ఇచ్చింది. సో వీ హ్యావ్ టు బి ప్రౌడ్ యాజ్ ఇండియన్స్. అయితే వ్యాక్సిన్ అనేది ఒక 10-15 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత బయటికి రావాలా. అయితే ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోకపోతే చాలా మంది చనిపోయేవారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో కానీ వ్యాక్సిన్ అనేది ఒక 10-15 ఇయర్స్ రీసెర్చ్ తర్వాత బయటికి రావాలి. సో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో మనం చెప్పలేము, బట్ ఓవరాల్ గా వ్యాక్సిన్ తీసుకోక తప్పదు. సో అండ్ నాట్ జస్ట్ వ్యాక్సిన్, అంటే మనం వ్యాక్సిన్ కూడా అన్నదేమో, ఎందుకంటే వ్యాక్సిన్ తో పాటు చాలా హాస్పిటల్స్ తో రకరకాలుగా ట్రీట్మెంట్ జరిగాయి. న్యూ డ్రగ్స్ యూజ్ చేశారు, న్యూయర్ ఇంజెక్షన్స్ యూజ్ చేశారు. కొన్ని హాస్పిటల్స్ లో థౌజండ్స్ ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చారు విచ్ ఆర్ నాట్ క్లినికలీ ప్రూవన్. అప్పుడు క్లినికల్ ఎఫికసీ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడాలని ట్రై చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను చాలా మంది స్టీరాయిడ్ యూసేజ్ ఎక్కువైంది కోవిడ్ టైంలో. నేను కోవిడ్ తర్వాత చాలా మంది డయాబెటిక్స్ చూసాను, హైపర్టెన్షన్ చూసాను. సో మనం దాన్ని వ్యాక్సిన్ వల్లనే అయింది అని చెప్పలేము, బట్ డెఫినెట్లీ వ్యాక్సిన్ కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఆ టైంలో టైం లేదు కాబట్టి స్టిల్ వీ కేమ్ అవుట్ విత్ దిస్ వ్యాక్సిన్. అది ఖచ్చితంగా పనిచేసింది. మన వ్యాక్సిన్ ఇన్ఫాక్ట్ ఫారిన్ కంట్రీస్ లో అయితే వ్యాక్సిన్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉంది, అమెరికన్ కంపెనీ, దాని మీద పెద్ద లా సూట్ కూడా ఫైల్ అయింది. ఆ మెడిసిన్ అది మెడిసినే కాదు, అది వట్టి నీళ్లు అని పెద్ద లా సూట్ కూడా అయింది యుఎస్ లో. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ద నేమ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ, కంపెనీ పేరు తీసుకోను, కానీ పెద్ద లా సూట్స్ అయినాయి. చాలా కంపెనీస్ ఇట్లా జరిగాయి. బట్ ఇండియన్ కంపెనీ, ఇండియన్ మేడ్ అయితే వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి డెఫినెట్లీ పనిచేసాయి. వాటి వల్ల కొందరికి కొంచెం ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు. నేను చాలా మంది కొలెస్ట్రాల్ చూస్తున్నాను, యంగ్ పేషెంట్స్ లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది కోవిడ్ తర్వాత. అది మేబీ వ్యాక్సిన్ కావచ్చు, వ్యాక్సినా లేదంటే ఆ డ్రగ్స్ ఎఫెక్టా తెలియదు. ఆల్సో కోవిడ్ లో స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యారు అందరు, ముందు లేనట్టుగా స్ట్రెస్, టెన్షన్, ప్రాణ భయం, ఆరోగ్యం భయం, డబ్బులు లేక, పని లేక చాలా మంది స్ట్రెస్ గురయ్యారు. ఆ స్ట్రెస్ వల్ల కూడా కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి, దాని వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కొన్ని పెరుగుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఓకే, ట్రైగ్లిజరైడ్స్ పర్టికులర్లీ. ఆ ట్రైగ్లిజరైడ్స్ వల్ల కూడా స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. సో అది కూడా కారణం కావచ్చు. సో ఓవరాల్ గా కోవిడ్ వల్ల డెఫినెట్లీ ఎఫెక్ట్ అయింది. బట్ వ్యాక్సిన్ ఒకటే అని చెప్పలేము, వ్యాక్సిన్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మెంటల్ టెన్షన్ ఓకే. ఒకటేసారి లాక్డౌన్ అవడం, మనం బయట తిరగడం మనకు అలవాటు, సడన్ గా లాక్ అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సార్ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా 30s లోనే బీపీ ప్లస్ షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, దీనికి లైఫ్ టైమ్ బాధపడుతుంటారు. అవును సార్, డ్యూయల్ గా ఉంటాయి, అంత మిక్సింగ్ లో ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా. సో లైఫ్ టైం మెడిసిన్ వాడాల్సిందేనా సార్? దీనికి మధ్యలో కంట్రోల్ చేసుకోవచ్చా? మనం ఇంతకు ముందు కూడా చెప్పాను, దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్. ఇన్ఫాక్ట్ ఇవి డిసీజెస్ కావు.
బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం మనం ఎలా అయితే తింటామో, ఎలా అయితే బతుకుతామో అది మార్చుకోలేకపోతున్నాం. ఐ హావ్ ట్రీటెడ్, నేను ఒక 100 మంది పేషెంట్స్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్ళని టాబ్లెట్స్ బంద్ చేశాను. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ హైపర్ టెన్సివ్, నాకు బీపీ ఉండే, షుగర్ కూడా ప్రీ డయాబెటిక్ వచ్చింది, అది ఇప్పుడు పోయింది. ఓకే. సో ఆల్ ఇట్ రిక్వైర్స్, ఏం అవసరం అంటే కొంచెం డిసిప్లిన్, లైఫ్ లో కొద్దిగా డిసిప్లిన్ ఉంది, కొన్ని ఆహార పదార్థాలు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో అది డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైట్ నౌ ఆన్ కార్నివోర్ డైట్. కార్నివోర్ డైట్ అంటే యానిమల్ ప్రొడక్ట్స్ తప్ప వెజిటేబుల్స్ ఏం తీసుకోను. నో వెజిటేబుల్స్, నో పల్సెస్, ఓన్లీ యానిమల్ ప్రొడక్ట్స్ తింటుంటాను. దీన్ని కార్నివోర్ డైట్ అంటారు. సో అది తీసుకున్న తర్వాత నాకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్ని పోయాయి. ఓకే. సో ఈవెన్ కొలెస్ట్రాల్ అనేది చాలా మంది కొలెస్ట్రాల్ గోళీలు వాడుతుంటారు, స్టాటిన్స్ ఉంటాయి, రోజ్వాస్టాటిన్, అటోవాస్టాటిన్. ఆ కొలెస్ట్రాల్ కంటే ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. స్టాటిన్స్ కి చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్, దాంతో మయోపతీస్ వస్తాయి, దాంతో డయాబెటీస్, షుగర్ వచ్చే, నార్మల్ పేషెంట్స్ కూడా షుగర్ వచ్చేస్తుంది స్టాటిన్ వాడేసి. సో స్టాటిన్స్ గురించి కూడా, కొలెస్ట్రాల్ గురించి ఒక చాలా మందికి అవగాహన లేదు. అన్ఫార్చునేట్లీ యాక్చువల్లీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇప్పుడు కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్ మీద అయితే రికమెండేషన్ ఉందో అది చేంజ్ చేస్తుంది. అంటే ముందు సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవద్దు, కొలెస్ట్రాల్ తినొద్దు, నెయ్యి తినొద్దు, అవి తింటే మనకు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. దట్ ఇట్ హాస్ టేకెన్ ఇట్ అవుట్ సైలెంట్లీ. సో బికాస్ ఇట్ ఈస్ ఆల్ రాంగ్. సో కొలెస్ట్రాల్ అనేది చాలా మందికి ఒక కామన్ నోషన్ ఏముందంటే, కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ అటాక్ వస్తాయి, కొలెస్ట్రాల్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కానీ ప్రపంచం మొత్తంలో హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో సగం మందికి కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ కి అండ్ హార్ట్ అటాక్ కి డైరెక్ట్ సంబంధం లేదు. యాక్చువల్లీ ఇవి ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో వెజల్స్ లో, బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు అక్కడ ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఉంటుంది, లో డెన్సిటీ లైపోప్రోటీన్. అందులో కూడా నాట్ ఆల్ ఎల్డిఎల్, స్మాల్ డెన్సిటీ లైపోప్రోటీన్ ఎల్డిఎల్ అనేది అక్కడ అక్యుములేట్ అవుతుంది. సో బేసికలీ హార్ట్ కి, బ్రెయిన్ కి కొలెస్ట్రాల్ పెరిగింది కానీ చూడడం కంటే హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ బై ట్రైగ్లిజరైడ్ రేషియో ఉంటుంది. ఆ రేషియో బట్టి మనం రిస్క్ చేయొచ్చు. బట్ కొలెస్ట్రాల్ అనేది మనిషికి చాలా చాలా ముఖ్యం. అందరూ ఎట్లా పడితే అట్లా కొలెస్ట్రాల్ గోళీలు వేసుకోవద్దు. కొలెస్ట్రాల్ గోళీలు వేసుకుంటే అప్పుడు మనకు షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బాడీ అంతా వీక్ అయిపోతుంది, కొత్త వ్యాధులు వస్తున్నాయి. సో బికాస్ కొలెస్ట్రాల్ అన్ని హార్మోన్స్ కి కొలెస్ట్రాల్ అవసరం మనకు మనిషికి. సో కొలెస్ట్రాల్ అనేది మనం ఇట్లా గోళీలు వాడొద్దు. అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ సరిగ్గా తీసుకోవాలి. అండ్ బీపీ, షుగర్ అంటారా, I can assure you, guarantee you, but that బీపీ, షుగర్ ఉన్న పేషెంట్ నేను చెప్పినట్టు ఉంటే 90% కి నేను 6 months లో టాబ్లెట్స్ బంద్ చేస్తాను, తెలుసు, గ్యారంటీ. కానీ డిసిప్లిన్ ఉండాలి. సో ఈ చేంజ్ అనేది వాళ్ళకు ఉండాలి. నేను గోళీలు వాడకుండా ఉండాలి, వాళ్ళకు ఉండాలి. నేను గోళీలు వాడొద్దు, బీపీకి వాడొద్దు, షుగర్ కి వాడొద్దు, నొప్పికి వాడొద్దు, కొలెస్ట్రాల్ వాడిన హెల్దీగా ఉండాలంటే 100% నేను చేయగలను. ఇన్ఫాక్ట్ లైఫ్ స్పాన్ అకార్డింగ్ టు క్రోమోజోమ్ టీలోమియర్స్ ఉంటాయి, అవి మనిషి యొక్క ఆయుష్ని డిసైడ్ చేస్తాయి. టీలోమియర్స్ ప్రకారం మనిషి ఆయుష్ 120 years, 120 సంవత్సరాలు బతకాలి. కానీ మన హ్యాబిట్స్ వల్ల ఏం తినాలో ఏం తినొద్దు అది తెలుసుకోకుండా మనం ఎలా అయితే ఉన్నామో దాని వల్ల మనం 60-70 years కి. సో డెఫినెట్లీ మనం ప్రాపర్ గా ఉంటే, ప్రాపర్ గా తినాల్సింది తిని, ఏది తినొద్దు అది తినకపోతే. అండ్ చాలా మందికి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటే హెల్దీ అనే ఒక భ్రమ ఉంది. ఫ్రూట్స్ ఆర్ హెల్దీ అనే ఒక పెద్ద మిత్ ఇది, భ్రమ. బికాస్ ఫ్రక్టోస్ ఇస్ అల్టిమేట్లీ షుగర్. అండ్ కొలెస్ట్రాల్ పెరగడానికి, బీపీ పెరగడానికి, షుగర్ రావడానికి కారణం ఈ ఫ్రూట్స్, పర్టికులర్లీ ఫ్రూట్ జ్యూసెస్. ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాం మనం, అది మొత్తం ఫ్రూట్ తినకుండా దాన్ని జ్యూస్ చేసి జ్యూస్ తాగుతాం, దాని వల్ల ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఫ్రూట్స్ అంత మంచి సూపర్ ఫుడ్ ఏం కాదు, మనం పిల్లలకు తినిపిస్తూ ఉంటాం. మీరు ఒకటి నోటీస్ చేయండి, ఎవరైతే ఎక్కువ ఫ్రూట్స్ తింటారో వాళ్ళు ఇంకా లావ్ అవుతూ ఉంటారు.
ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్రక్టోస్ ఎప్పుడైతే తింటాం మనము ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. నిజంగా ఒక కొత్త విషయం తెలుసుకున్నాను సార్ ఇప్పుడైతే. ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే అది ఫ్యాట్ గా డిపాజిట్ చేస్తుంది దీన్ని. సార్ సో ఫ్రూట్స్ ఓవరాల్ గా షుగర్స్ ఎక్కువ తీసుకోవద్దు, ఫ్రూట్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి సెట్ అయిపోతుంది. సార్ ఒక జెన్యున్ రీజన్ అంటే మా ఇంట్లోనే మా మదర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పి తను నెయ్యి గానీ కర్డ్ రైస్ గానీ అస్సలు తీసుకోదు. అట్లా తీసుకోవచ్చే సార్, మానేయడమే బెటర్ అంటారంటే ఈ విషయంలో ఏం చెప్తారు? డెఫినెట్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఓన్లీ స్మాల్ డెన్సిటీ ఎల్టీఎల్ ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు. కొలెస్ట్రాల్ బ్యాడ్ అనేది భ్రమ. మీరు కొలెస్ట్రాల్ చెక్ చేసినప్పుడు HDL/TGL ట్రైగ్లిజరైడ్ రేషియో చూసుకోవాలా. ఓకే ఓకే, సో అది దాన్ని బట్టి అది మంచి ఉందా లేదా మనకు సరిపోతుంది. కానీ కొలెస్ట్రాల్ బ్యాడ్ అనే కాన్సెప్టే లేదు. నేను చూసాను 400-500 కొలెస్ట్రాల్ ఉన్న కూడా మంచి ఉన్నారు. వాళ్ళు 80 years 90 years వరకు బతుకున్నారు. సెకండ్లీ మనం కృష్ణుడు తిన్నది ఏంటమ్మా? నెయ్యి తిన్నాడు. కృష్ణుడు 125 సంవత్సరాలు బతికినాడు. అవును, దట్ ఈస్ రిటర్న్ ఇన్ అవర్ హిస్టరీ బుక్స్. ఓకే, సో కృష్ణ లివ్డ్ ఫర్ 125 years. వెన్న మీగడ నెయ్యి ఇష్టం. సో చెప్పింది ఏంటి? దేవుడు తినమని చెప్పిండు. మనం మానేసి మనిషి తయారు చేసిన సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకోటి చెప్తానమ్మా, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వ్యవసాయం వల్ల. 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం స్టార్ట్ అయింది, 10,000 years బ్యాక్. దాని ముందు వ్యవసాయం లేదు. అప్పుడు మనిషి ఎలా తిన్నాడు? జంతువులను చంపి తిన్నాడు. ఏది దొరికితే అప్పుడు దొరికేది ఇదే, జంతువులే. అండ్ జెనెటికలీ కూడా వీఆర్ ఎపిక్స్ ప్రెడేటర్స్. అంటే మన జీన్స్ కూడా చెక్ చేస్తే మనం కార్నివోర్స్ అంటే జంతువుల మీద ఆధారపడ్డాం కానీ చెట్ల మీద ఎప్పుడు ఆధారపడలేదు. 10,000 సంవత్సరాలు ఆధారపడ్డాం. ఈ లాస్ట్ 50 years లో 90 years 50 years లో అయితే చెట్లే కాదు, ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, జ్యూసెస్, జామ్స్, బిస్కెట్స్, ఇట్ ఈస్ ఆల్ షుగర్. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఫ్యాట్ అండ్ షుగర్ అది నేచర్ లో ఎక్కడ లేదు. మనిషి తయారు చేసిండు ఐస్ క్రీమ్ లాగా. ఐస్ క్రీమ్ ఇస్ ఫ్యాట్ అండ్ షుగర్. కొవ్వుని చక్కెరతో కలిపి అది టేస్ట్ అనిపించింది, దాని వల్ల అన్ని రోగాలు. సో మనం కొన్ని మానేసి, నా దగ్గర ఒక పర్టికులర్ డైట్ ప్లాన్ ఉంది ఫర్ డిఫరెంట్ పేషెంట్స్. అది కామన్ గా అందరికి వాడడానికి ఉండదు. ఇన్ఫాక్ట్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ కూడా నేను టాబ్లెట్స్ తక్కువ, ఫస్ట్ డయాగ్నోసిస్ టెస్ట్ చేస్తాను. అది ఆ ఏ టైప్ పేషెంట్ అనేది ఆ పేషెంట్ బట్టి డైట్ ఉంటది. అందరికి ఒకటి డైట్ పనికి రాదు. నాకు ఒకటి, నేను కార్నివోర్ తింటున్నాను, ఐఎమ్ ఓన్లీ ఈటింగ్ మీట్ అండ్ నెయ్యి, అది మీకు పనికి రాకపోవచ్చు. సో డిఫరెంట్ పేషెంట్స్ కి డిఫరెంట్ డైట్ ఉంటది. అది డెఫినెట్లీ అది ఫాలో చేస్తే మనం ఒక్క గోళీ లేకుండా కూడా మంచి ఉండొచ్చు. ఇప్పుడు కీళ్ళవాతంతో కొందరు వస్తారు నా దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనే వ్యాధులు ఉంటాయి. కీళ్ళకి గోళీలు వాడి, నొప్పి గోళీలు వాడి ఈ వేళ్ళన్నీ వంకర పోయి కొన్ని డైటరీ చేంజెస్ తీసుకురాగానే ఒక 3 months లో మొత్తం నార్మల్ అయిపోతుంది. హార్డ్లీ ఒక టాబ్లెట్ మీద ఉంటారు వాళ్ళు. దాని ముందు 10 గోళీలు వాడేది ఒక టాబ్లెట్ మీద. సో మెడిసిన్ ఇంత దూరం అడ్వాన్స్ అయిందంటే డెఫినెట్లీ చాలా మంది కృషి చేశారు, కానీ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. డాక్టర్స్ ఉన్నారు, టాబ్లెట్స్ ఉన్నాయి కదా అని ఇష్టం అంటూ గోళీలు వేసుకోవద్దు. ఫస్ట్ మనలో మార్పు తెచ్చుకొని మందులు తగ్గించుకోవాలి. సార్ అలాగే చాలా మంది పేషెంట్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ తోని మీ ముందుకు వస్తుంటారు. మీ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ తో వస్తుంటారు? ఓకే అమ్మా, సో బ్రెయిన్ స్ట్రోక్ సాధారణంగా అందరికి తెలిసింది ఏంటంటే పక్షవాతం అంటే ఒక సైడ్ చెయ్యి కాలు పనిచేయదు. అది మాత్రం చాలా మందికి తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్, TIAs అంటారు. అంటే పక్షవాతం రావాల్సిన అవసరం లేదు, ఒక సైడ్ జస్ట్ తిమ్మిరిలాగా రావచ్చు, ఒక సైడ్ చేయి కాలు వీక్నెస్ రావచ్చు, కొన్నిసార్లు కొందరికి నొప్పి రావచ్చు. సో ఇలా కూడా TIAs వస్తాయి. TIAs ఎప్పుడైతే వస్తాయో మనం అప్పుడే తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే పక్షవాతం రాకుండా పోతుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో పక్షవాతంలో డెఫినెట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే రైట్ సైడ్ లో ప్రాబ్లం ఉంటుందో లెఫ్ట్ సైడ్ పనిచేయదు, లెఫ్ట్ అయితే రైట్ సైడ్ పనిచేయదు 90% ఆఫ్ టైం. కానీ ప్రతిసారి కాలు చేయి పడిపోవాలనే అవసరం లేదు. కొన్నిసార్లు జస్ట్ తిమ్మిరి, కొందరు తిమ్మిరి వస్తుంది,
కొందరు జస్ట్ వీక్నెస్ అనిపిస్తుంది అండ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో పెయిన్ కూడా ఉంటుంది కొంతమంది. కొందరు పెయిన్ ఉంటుంది, మెయిన్లీ తిమ్మిరి వీక్నెస్ వచ్చి తిమ్మిరి వచ్చి నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోగానే వాళ్ళు నాకేం కాలేదు కదా అని దానిలో ఉంటారు. ఓకే, సో పక్షవాతం అంటే ఒక సైడ్ కాలు చేయి నొప్పి రావడం అనేది ఉండదు, ప్రతిసారి అలాగే ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు టిఐఏ అని ఉంటుంది, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్, అందులో జస్ట్ ఒక్క సైడ్ తిమ్మిరి లాగా వస్తుంది, కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో నార్మల్ అయిపోయింది కదా అని పేషెంట్ నాకేం కాలేదు కదా అని భ్రమలు ఉంటుంది. తర్వాత అది మళ్ళీ స్ట్రోక్ లాగా రావచ్చు. సో మనం టిఐఏ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం జాగ్రత్త పడితే పక్షవాతం రాకుండా చేసుకోవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎర్లీగా డయాగ్నోసిస్. సో పక్షవాతంలో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద థింగ్. తొందరగా తెలుసుకొని అది ఏం జరిగింది అనేది నరాలకు సంబంధించి అయితే. సో ఈవెన్ తిమ్మిరి వచ్చిందంటే మనం మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, జస్ట్ తిమ్మిరి వచ్చింది కానీ అది పక్షవాతం కావచ్చు. సో వీ హావ్ టు బి కేర్ఫుల్. అలా సో ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది. సార్ అలాగే చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతుంటారు కదా, సో అంత ఈజీగా తగ్గరు, వాళ్ళు ఎంత గ్రౌండ్ వర్క్ చేసినా కూడా ఈజీగా తగ్గడం అనేది ఉండదు, వెయిట్ లాస్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది. సో ఈ కేసులో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను బీపీ షుగర్ ఉంది, తర్వాత వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో తను ఎలాంటి డైట్ గానీ ఎలాంటి ట్రీట్మెంట్ గానీ తీసుకోవాల్సి వస్తుంది? యాక్చువల్లీ వెయిట్ అనేది చాలా అందరూ హెవీ ఉంటున్నారు ఈ మధ్యలో. మీరు చుట్టూ చూడండి, అందరూ లావుగానే ఉంటారు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ ఆల్సో 100 kgs. నౌ ఐఎమ్ 73, 74. సో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చాలా చూసాను. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. కీటో డైట్ ట్రై చేశాను, లో కార్బ్ డైట్ అంటారు దాన్ని, నేను అట్కిన్స్ డైట్ ట్రై చేశాను, ఫైనలీ ఐఎమ్ ఆన్ కార్నివోర్ డైట్. ఇది నాకు పని చేసింది. సో దీనికి నేను చెక్ చేసుకున్నాను, అంటే నా బ్లడ్ ఏంటి, వాటర్ మై బ్లడ్ ప్యానెల్ ఎట్లుంది, కొలెస్ట్రాల్ ఎట్లుంది, హవర్ మై షుగర్స్, టైం టు టైం చెక్ చేసుకుని, ఇన్ఫాక్ట్ మనం ప్రాపర్ గా ప్లాన్ చేస్తే 6 months లో ఎవరైనా నార్మల్ కావచ్చు. 3 to 6 months లో, నాకు 6 months టైం పట్టింది, బికాస్ నాకు అప్పుడు తెలియదు కాబట్టి. బట్ ప్రాపర్ గా వర్కప్ చేస్తే 3 months లో సగం కావచ్చు ఒక మనిషి, బీపీ షుగర్ అన్ని పోవచ్చు. సో దానికి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా బ్లడ్ ఎట్లుంది, సిచ్యువేషన్ ఏంటి, ఏం తింటున్నారు, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ అవన్నీ తెలుసుకుని, లైఫ్ స్టైల్ తెలుసుకుని కొన్ని మార్పులు వెరీ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, కీళ్ళ నొప్పులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు సన్ఫ్లవర్ నూనె బానేసి నెయ్యి తిన్నారనుకోండి, నొప్పులు తగ్గుతాయి. 90% తగ్గుతుంది. అయినా తగ్గలేదంటే కీళ్ళ నొప్పులు, దెన్ సంథింగ్ వీ హ్యావ్ టు సీ. సో ఇలా డైట్ లో కూడా మనం కొన్ని మార్పులు తీసుకొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మెయిన్ కాజ్ మనిషి ఇలా ఉండడానికి. మనం ఫ్యాట్, ప్రోటీన్ అనుకుంటాం, కొవ్వు తింటే నేను నెయ్యి తింటే లావ్ అవుతామని భ్రమలో ఉన్నాం మనం. కానీ అలా కాదు. మనం ఎంత నెయ్యి తిన్నా మన బైల్ యాసిడ్స్ ఉంటాయి, అవి ఎంత అయితే రిలీజ్ అవుతాయో, లివర్ లో బైల్ యాసిడ్ ఉంటుంది, అదే ఫ్యాట్ ని డైజెస్ట్ చేస్తుంది. చేసేదంతా చేసేసి మిగతా ఫ్యాట్ అంతా కింద నుంచి వెళ్ళిపోతుంది. కానీ షుగర్ అలా కాదు. మీరు షుగర్ తీసుకున్నారా, అదంతా ఇన్సులిన్ పెరుగుతుంది. సో బేసికలీ ఇన్సులిన్ వల్ల ఇవన్నీ డిజార్డర్స్. లావ్ అవుతున్నామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినట్టు. ఇన్సులిన్ అంటే మన ప్యాంక్రియాస్ క్లోమంలో తోకలు బీటా ఐలెట్ సెల్స్ అని ఉంటాయి, అవి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. దాని పని ఏంటి, ఎప్పుడైతే మనం తింటామో షుగర్, గ్లూకోజ్ ఏది తిన్నా ఇన్సులిన్ వెళ్ళి దాన్ని ఫ్యాట్ లా అబ్జర్వ్ చేస్తుంది, ఫ్లాట్ గా మార్చేస్తుంది. సో ఇన్సులిన్ ఇలా ఎక్కువ గ్లూకోజ్ తినడం వల్ల, ఎక్కువ షుగర్స్ తినడం వల్ల, ఎక్కువ ఫ్రూట్స్ తినడం వల్ల కూడా, ఫ్రూట్స్ ఎక్కువ తిన్నా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పెరుగుతుంది, ఇన్సులిన్ ఇంటాలరెన్స్ వస్తుంది. సో అప్పుడు మనం లావ్ అవుతాం. చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు సార్ ఇదే? సేమ్ థింగ్ ఫర్ కిడ్స్ ఆల్సో. సో ఫ్రూట్స్ పెద్ద మంచి ఫుడ్ ఏం కాదు, ఓపెన్లీ చెప్తున్నాను. ఇది ఫ్రూట్స్ పెద్ద మంచి ఫుడ్ ఏం కాదు. పర్టికులర్ జ్యూసెస్ సరే, అర ఫ్రూట్ ఓకే, కానీ ఫ్రూట్స్ హెల్దీ అని చాలా మంది కిలోలు లాగేస్తూ ఉంటారు, దానివల్ల ఇంకా హెల్త్ పాడైపోతుంటారు. పిల్లల్లో ఓవర్ వెయిట్ ఉండడానికి రీజన్స్ ఏంటి సార్? మన జంక్ అమ్మ, మనం తినే ఫుడ్ జంక్ ఫుడ్. ఏమి ఇస్తారు మీరు పిల్లలకి? పొద్దున్న లేవగానే బోర్న్విటా ఇస్తారు. వాట్ ఈస్ దట్? షుగర్. మీరు ఒక్కసారి మీరు తినే ఆహారాన్ని ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒకసారి మీరు ఏమైతే ఫ్లేవర్లు ఇస్తారో, పాలల్లో కలిపిస్తారు, అన్ని పౌడర్లు కలిపి, ఏముంది అందులో? ఇట్స్ ఆల్ షుగర్. మాల్టోడెక్స్ట్రోజ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అదంతా షుగరే. సో మనం షుగర్ అనేది కార్బోహైడ్రేట్. మీరు షుగర్ బంద్ చేసేస్తే ఎవ్వరు లా ఉండడు. ఎవ్వరు కూడా. షుగర్ అంటే మరి రొట్టె షుగర్ కాదనుకోవద్దు, రైస్ షుగరే,
చపాతీ షుగరే, జొన్నలు షుగరే. సార్ సో షుగర్ అనేది తక్కువ చేస్తే, కార్బోహైడ్రేట్స్ తక్కువ చేస్తే ఎవరు లావుగా ఉంటారు. సార్ మీరు చెప్తున్నారు మెడికేషన్ అనేది చాలా తక్కువగా వాడితే బెటర్ అని చెప్పి, మరి అలాంటి సందర్భంలో ఆపరేషన్ లేకుండా మెడిసిన్ వాడకుండా నరాల నొప్పి అనేది తగ్గించుకోవచ్చా? డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను మీకు, సపోజ్ నడుము నొప్పి ఉంది, నడుము నుంచి కాళ్ళు గుంజుతున్నాయి, వాళ్ళకి కాడల్ ఎపిడ్యూరల్ అని ఉంటుంది, ఓకే, నడుము దగ్గర ఇంజెక్షన్ ఇస్తాం. ఓకే, ట్రాన్స్ఫరామినల్ ఉంటుంది, అక్కడ ఇంజెక్షన్ ఇస్తాం. ఇట్లాంటి ప్రొసీజర్స్ వల్ల ఒక్క పెయిన్ కిల్లర్ వాడకుండా నొప్పి తగ్గుతుంది. ఓకే, అండ్ దీనికి టైం కూడా లేదు, ఇమీడియట్లీ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి. చాలా మంది కీళ్ళ నొప్పులకి, మోకాలు నొప్పులకి కీళ్ళ మార్పిడి ఒక సొల్యూషన్ అనుకుంటారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది. కానీ అది కాదు. ఎందుకంటే కీళ్ళ మార్పిడి మీరు చేసుకుంటే మళ్ళీ 10 years కి, కొందరికి ఎర్లీగానే మళ్ళీ కీళ్ళు మార్చాలా. ఓకే, సో దానికంటే పిఆర్పి, ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అనే ఒక థెరపీ ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, సపోజ్ మనకి ఇక్కడ దెబ్బ తాకింది, చర్మం ఓడిపోయింది, మీరేం చేయలేదు, అయినా ఆటోమేటికల్ కొంచెం రక్తం అవుతుంది, నల్లగా ప్యాచ్ ఫామ్ అవుతుంది, వారం రోజులు పొట్టులాగా ఫామ్ అవుతుంది, వారం రోజులు పొట్టు ఊడిపోయి లోపల చర్మం రెడీ అవుతుంది. అంటే మనల్ని హీల్ చేసే శక్తి మన రక్తంలోనే ఉంది. ఓకే, ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా థెరపీ కూడా అదే. మన రక్తం తీసి, ఆ పేషెంట్ రక్తం తీసి దాంట్లో పిఆర్పిని సెగ్రిగేట్ చేసి దాన్ని జాయింట్ లో వేస్తాము. దాంతో తొందర హీల్ అయిపోతుంది. సో పాడైపోయిన జాయింట్ కూడా హీల్ అయిపోతుంది. దాంతో పాటు వేరే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, లూబ్రికెంట్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఇస్తున్నారు ఈ మధ్యలో. ఇదంతా టైమ్ న్యూరో కేర్ లో డాక్టర్ పావని గారు చేస్తారు. సో నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఈ కీళ్ళ నొప్పులు, వాటికి షీజ్ ఎ స్పెషలిస్ట్, షీజ్ ఏ పెయిన్ ఫిజిషియన్. సో తను మా వైఫే, తను ఇంజెక్షన్స్ ఇస్తుంది. అండ్ ఐఎమ్ సీయింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఫర్ లాస్ట్ 1.5 year నుంచి పనిచేస్తున్నాను నా దగ్గర. అందరు పేషెంట్స్ ఆల్మోస్ట్ 99% ఇంప్రూవ్ అయిపోయారు. ఓకే, సో డెఫినెట్లీ yes, రిజల్ట్ ఈస్ వెరీ గుడ్. అండ్ డెఫినెట్లీ మనం జాగ్రత్త పడితే, ప్రాపర్ గా మనిషి ఉంటే, తినాల్సింది తిని, చేయాల్సిన పనులు చేసి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకొని, ఇంకా రోగాలు తగ్గించుకొని ఉంటే ఒక్క గోళీ అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేను ఒక్క గోళీ కూడా అడ్వైస్ చేయను పేషెంట్స్ కి. ఓకే, అది అవసరం కూడా లేదు. ఓకే, గ్రేట్ సార్, సూపర్ సార్. నిజంగా అంటే ఇది ఒక కొత్త రకంగా ఈ పెయిన్ఫుల్ తగ్గించడానికి ఇమీడియట్ గా దొరికేట, డెఫినెట్లీ ఇమీడియట్లీ పెయిన్ రిలీఫ్ అవుతుంది. నడుము నొప్పి వీటైతే ఇమీడియట్ రిలీఫ్ నేను చూస్తాను. సార్ నిజంగా సూపర్ సార్. చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాము ఈ రోజు మీతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. నరాల బలహీనత కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, తలనొప్పి, నడుము నొప్పి, ఇలాంటి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, తెలియని చాలా విషయాలు అయితే మన పబ్లిక్ అయితే ఈరోజు తెలిసిపోయిందని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇప్పటివరకు డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా, ఇప్పటివరకు జరిగిన ఈ ఇంటరాక్ట్ లో పబ్లిక్ కి ఉండేటువంటి సమస్యల పైన అనేక విషయాలను అయితే ఈరోజు ఈ చర్చలో తెలుసుకున్నాము. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలి అనుకుంటే డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాకూర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చాలా విషయాలు, మీకు సంబంధించిన ఎన్నో అనుమానాలు క్లియర్ చేసుకోవాలి అంటే, సజెషన్స్ కావాలి అంటే ఛానల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.